హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి అయితే చాలా డేస్ అయితే అయిపోయింది కదా. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు వీడియోస్ లేట్గా అప్లోడ్ అవుతున్నాయి అనేసి. నాకైతే ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి. నేనైతే చదువుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పి ఎగ్జామ్స్ వల్ల నేనైతే వీడియోస్ పోస్ట్ చేయడం అయితే అవ్వట్లేదు. సో మ్యాక్సిమం వీలైనంత వరకు పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ ఎప్పుడన్నా కుదరకపోతే ఇంకా అట్లా గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ షార్ట్లో చెప్పినట్టుగా మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి అని అయితే చెప్పాను కదా. నేను వెళ్ళేదైతే మా అమ్మ వాళ్ళ ఊరండి. మా అన్నయ్య వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. సో దానికి అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్కి లీవ్స్ అయితే కుదరలేదు. సో అందుకనే తనైతే రాలేదనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి నేను మా బుడ్డి తల్లి అయితే వచ్చేసాము. ఇంకా మేము మార్నింగ్ రీచ్ అయ్యే వరకు 6:30 అట్లా అయ్యింది. ఇంకా తర్వాత మా పాపకు కొంచెం పడుకోబెట్టి ఇంకా నేను రెడీ అయ్యి మళ్ళీ తను లేచిన తర్వాత మా బుడ్డిదాన్ని కూడా రెడీ చేసి ఇంక ఇద్దరం అయితే కలిసి ఇంకా మార్నింగ్ హనుమాన్ చాలీసా ఉందంటే ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా హనుమాన్ చాలీసా అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా హారతి అయితే ఇస్తున్నారు. అందరూ మ్యాక్సిమం మార్నింగ్ అటెండ్ అయిపోయారు. ఇట్లా మంచిగా భజన వాళ్ళని పెట్టుకొని 108 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటూ 108 తాంబూలాలు, 108 నిమ్మకాయలు, 108 కొబ్బరికాయలతో ఇట్లాగా మంచిగా అయితే చేసుకుంటారనమాట. అండ్ మేమైతే భోజనాలు అయితే ఇంటి దగ్గర అయితే వండించేసుకున్నామండి. క్యాటరింగ్కి అట్లా ఏమి ఇవ్వమన్నమాట. ఇంటి దగ్గరే ఇట్లాగా మార్నింగ్ టైం అయితే ఒక 50 మెంబర్స్ వరకు అయ్యారు. వెజ్ కర్రీస్ అయితే వండించుకున్నామన్నమాట. హనుమాన్ చాలీసా జరిగింది కాబట్టి. ఇంకా తర్వాత మేము అంతా తిని అందరికీ పెట్టి తినేవారికి 3:30 అట్లా అయితే అయిపోయింది. ఇంకా అప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే ఇంట్లోనే డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నామండి. ఇంకా టెర్రస్ మీద అయితే పెట్టుకుందాం అనుకున్నాము డెకరేషన్ కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి. కాకపోతే ఇంకా ఫుల్గా 6 అయినా కూడా ఎండ అయితే తగ్గలేదన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి పక్కన వాళ్ళది హాల్ ఉంటే ఇంకా అక్కడే ఇట్లా డెకరేషన్ అయితే చేసేస్తున్నాం అనమాట. ముందు ఇక్కడ చేసుకొని ఇంకా పైకి తీసుకెళ్ళి సెట్టింగ్ చేసేద్దామని చెప్పి పైకి తీసుకువెళ్ళిన తర్వాత మాత్రం గాలి వేసిందండి. అసలు ఎప్పుడు డైలీ వేయదంట. అట్లాంటిది ఆ రోజు విపరీతమైన గాలి అనమాట. ఇంకా అసలు మేము చేసిన బెలూన్ ఆర్చ్ అయితే మొత్తం అయితే ఎగిరిపోయింది. ఇంకా అట్లానే కొన్ని దగ్గర అయితే ముక్కలు కూడా కట్ అయిపోయింది అనమాట. ఇంకా అట్లానే ఫైనల్గా ఏదో ఒక రకంగా మా అన్నయ్యలు వీళ్ళంతా సెట్టింగ్ చేసి అయితే పెట్టారు. చాలా కష్టపడ్డారనమాట ఆ డెకరేషన్ అయితే చేయడానికి. మేము అనుకున్నది ఒక డెకరేషన్, కాకపోతే సింపుల్గా అయితే వచ్చింది. ఏదో అట్లా అయితే ట్రై చేసామన్నమాట. డెకరేషన్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి. డెకరేషన్ ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఇట్లా పాపది రింగ్ అది తీసుకుని అట్లా పాపది ఫ్రేమ్ అది పెట్టి ఇట్లా అయితే చేశారనమాట సింపుల్గా. అండ్ కేక్ కూడా ఇంకా ఊర్లోనే బేకరీ దగ్గర సంథింగ్ బేవడంలోనే ఏలూరులోనో ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. ఈ కేక్ అయితే ఇట్లా సింపుల్గా అయితే తీసుకున్నారనమాట. ఇంకా ఫైనల్గా బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇదైతే అన్నయ్య పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య, వదిన, పాప, ఇంకా పక్కన బ్లూ కలర్ శారీ మా మేనత్త అనమాట. అండ్ మా అన్నయ్యకి అన్నయ్య అంటే ఇంక చిన్న అన్నయ్య కూడా ఉన్నారనమాట. అన్నయ్య కింద భోజనాల దగ్గర అక్కడైతే చూసుకుంటున్నారు. ఇంకా నైట్ అయితే ఎన్వి భోజనాలు అవన్నీ అయితే పెట్టారనమాట. ఇంకా తీయడానికి నాకు కుదరక మా పాపతో ఇంక నేను వీడియోస్ అయితే తీయలేదు. వీళ్ళైతే ఇక్కడ హాయ్ చెప్తున్న వాళ్ళు వీళ్ళంతా మరదళ్ళు అనమాట. ఇంకా మా సైడు మా వదిన వాళ్ళ సైడు చుట్టాలు దగ్గర ఇంచుమించు ఒక 200 మెంబర్స్ వరకు అయి ఉండొచ్చు. సో ఇంకా మార్నింగ్ జరిగినవి, నైట్ బర్త్డే ఫంక్షన్లో దిగిన ఫొటోస్ ఇవన్నీ అయితే పోస్ట్ చేస్తున్నా. ఒకసారి చూసేయండి. అండ్ ఎట్లా ఉంది డెకరేషను అండ్ మేము ఎలా ఉన్నాము అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. కాకపోతే ఆ ఎంజాయ్ చేసిన ఫీల్ అంతా ఒక్క మెసేజ్తో అయితే పోయింది. ఏంటి అని అంటే బర్త్డే వచ్చేసి బుధవారం అయితే జరిగిందనమాట. నాకు ఫ్రైడే ఎగ్జామ్ ఉందని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ అయితే వచ్చింది. సో ఇంకప్పటికప్పుడు మళ్ళీ థర్స్డే నైట్ బయలుదేరిపోవాల్సి వచ్చిందనమాట. అసలు ఉన్న ఫీలింగే లేదు. ఇంకా అట్లానే ఇంకా సాడ్ ఫేసెస్తో అయితే ఇంకా రిటర్న్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేసా అనమాట. సో మీకు కూడా నాలాగా ఎప్పుడైనా జరిగితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. సో ఫైనల్గా అంతే అండి వీడియో. బాయ్ బాయ్.